Please continue. Gayatri garu, please continue. Sure అండి. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ఒకసారి గ్యాప్ ఇస్తే ఐ వాంట్ టు పుట్ ఫార్వర్డ్ మై పాయింట్స్ అండి. ఇందాక ఒక మాట అన్నారు, అందరూ మాట్లాడుతున్నారు రిషికొండ గురించి క్లారిటీ లేకుండా అని చెప్పి. అసలు మీకు క్లారిటీ ఉందా రిషికొండలో ఏం జరుగుతుంది అని చెప్పి అపోజిషన్ కానీ ప్రజలకు కానీ ఎవరికైనా సరే కోర్టు బయటకు వచ్చి బయట పెట్టండి డీటెయిల్స్ అని చెప్పే వరకు ఎవరికైనా 1% అయినా సరే ఇన్ఫర్మేషన్ ఉందా? కనీసం మీడియాకి ఇన్ఫర్మేషన్ ఉందా? కొన్ని అంతగా ఎందుకు అపోజిషన్ లీడర్ అయిన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి రిషికొండ చూస్తారంటే వద్దు అని చెప్పి వారించి నోవోటల్లో బంధించిన చిత్రాలు మనం చూసాము. ఆయనే ఒక అపోజిషన్ లీడర్ అయిన ఆయన దొంగచాటుగా వెళ్ళి ఒక డ్రోన్ కెమెరా ద్వారా అక్కడ ఏం జరుగుతుందని చెప్పి బయట పెట్టింది వాస్తవా కాదా? నిజంగానే ఒక ప్రభుత్వం ప్రజలకి మంచి చేద్దామని ముందుకొచ్చి క్యాపిటల్ డెవలప్మెంట్ పార్ట్ గా ఇది చేస్తున్నాం అనుకున్నప్పుడు దానిలో అంత గోప్యం ఏంటండి? జీవోలు ఎంత గోప్యంగా పెట్టారు? మన జీవో లెక్క ప్రకారం 190 crores కన్నా ఎక్కువ ఏ గవర్నమెంట్ బిల్డింగ్ కి వాడకూడదు, వాడేటట్టయితే అసెంబ్లీలో చర్చ రావాలి, దాని గురించి డిస్కషన్ జరగాలి, అది అందరూ ఆమోదించాకే ముందుకెళ్లాలని తెలిసి కూడా ఆ బిల్డింగ్ కి దాదాపు 470 crores అయింది. ఇప్పుడు కట్టుకున్న క్యాంప్ ఆఫీస్ అంటారు, మరి మీరు ప్యాలెస్ అంటారు, ఇంకేం చెప్పుకుంటారో నాకు తెలియదు. కానీ ఆ 470 crores ని చాలా తెలివిగా చాతిచక్యంగా అది కూడా కోర్టు అడిగాక ఎందుకు ఇంత ఖర్చు పెట్టారని అడిగాక దాన్ని డిఫరెంట్ గా వేరే జీవోలు పాస్ చేసి ఆ బిల్డింగ్స్ ని 3 భాగాలుగా చేసి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క జీవో పాస్ చేసి బయట పెట్టారు బిల్స్. అంటే ఏంటి, ఒక గవర్నమెంట్ ఒక కోర్టు వచ్చి ఇంటర్ఫీర్ అయ్యి ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు ఇంత కబ్జా చేసేసి ఇదంతా మూసేశారు, పబ్లిక్ ఎందుకు అంటే లేదు, ఇన్ఫర్మేషన్ ఎందుకు లేదు, అంత సీక్రెసీగా చేయాల్సిన అవసరం ఏంటి, ఇది డెమోక్రటిక్ స్టేటా లేకపోతే ఏంటి మేమన్నా డిక్టేటర్షిప్? ఇది యూ హ్యావ్ టు బి ఆన్సరబుల్ కదండి. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మేము సీక్రెట్ గా మేము కాంపౌండ్ వాల్స్ కట్టేసుకుని గేట్లు వేసేసుకుని దౌర్జన్యంగా మా పనులు మేము చేసుకుంటాం, మీరు నమ్మండి బయట కూర్చొని మేమంతా మంచి ఎందుకు నమ్ముతారు? ఒక పాయింట్, ఇంకో పాయింట్, అనేకంగా మేము చాలా చేసాం అన్నారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ఎగ్జాంపుల్ చెప్పాను, వైజాగ్ లో మిలీనియం టవర్స్, మెట్టెక్ జోన్, లేకపోతే ఏషియన్ పెయింట్స్, లేకపోతే ఇంకో ఉత్తరాంధ్ర ఏంటి, శ్రీకాకుళం ఏంటి, విజయనగరం ఏంటి, మీరేం చేశారు గతంలో? తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం విజయనగరం ఇంకా వెనకడే ఉన్నాయి. కేవలం విశాఖపట్నం మహానగరం మాత్రమే ఉత్తరాంధ్రలో అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఎందుకు ఆ ప్రాంతాలు వెనకబడి ఉన్నటువంటి పరిస్థితి? ఒక విశాఖ నగరం మినహాయిస్తే మిగిలిన ఉత్తరాంధ్ర కంప్లీట్. ఒక్కసారి శ్రీకాకుళంలో డాక్టర్ రెడ్డిస్ తీసుకొచ్చాం, దాని తర్వాత ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి స్థాపించాం. అది కాకుండా అరకు కాఫీకి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి ఒక బ్రాండ్ ఇంటర్నేషనల్ చైన్ ఆఫ్ అరకు కాఫీకి మేము అది ఇచ్చాం, కల్పించే ఆపర్చునిటీ. అంటే మనకి ఇప్పుడు మెక్డానల్డ్స్ ఇలాగా వీటిలో నేను ఓపెన్ గా చెప్తున్నాం, మాకున్న లిమిటెడ్ సోర్సెస్ లో అప్పట్లో హుద్దుత్ కూడా వచ్చింది వైజాగ్ లో, మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు. అప్పట్లో ప్రత్యేక రాయలసీమ కావాలని గొడవలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అప్పట్లో ఆయన అన్నట్టు ఫస్ట్ బీజేపీ మేము కలిసి ట్రావెల్ చేసిన మధ్యలో కొన్ని ఇష్యూస్ రావడం వల్ల మాకు బీజేపీకి మధ్యలో గొడవలు రావడం వల్ల ఆ ఇష్యూస్ సార్ట్ అవుట్ చేసుకోవటం, వైజాగ్ లో ఎయిర్పోర్ట్ డెవలప్ చేయటం, లేకపోతే వైజాగ్ లో మళ్ళీ విజయవాడలో ఎయిర్పోర్ట్ డెవలప్ చేయటం, విజయవాడలో 2 ఫ్లైఓవర్స్ శాంక్షన్ చేయించుకోవటం, ఈ పనులు కూడా చేసుకున్నాం ప్యారలల్ గా. కాబట్టి మేము ఏమేం చేసుకున్నాం, మేము రాష్ట్రం అంతా ఏమేం చేసాం, మేము పనులు చెప్పగలం. మీరేం చేశారో మేము అడుగుతున్నాం. ఇందాక అన్నారు మేము ఇక్కడ క్యాపిటల్ చేసామని, ఎలా పాసిబుల్ అయిందండి? అసలు సిఆర్డీఏ పర్మిషన్ లేదు. రాజ్యసభలో మీరు ఉన్న మీ ఎంపీ సపోర్ట్ లేకుండా బీజేపీ ఒక్క బిల్లు కూడా పాస్ చేయలేదని తెలిసినా కూడా ఒక్కసారి కూడా ఈ టర్మ్ మొత్తం మీద రాజ్యసభలో కూడా కనీసం వీళ్ళు అపోజ్ చేయలేదు ఒక్క బిల్లు కూడా. ఆ రోజు మనం డిమాండ్స్ ముందు పెట్టొచ్చుగా. మాకు ఇబ్బందులు నేనేదో ఇక్కడ రెడ్డి గారు కూర్చున్నారు, ఆయనతో నేను గొడవ పడాలి వైసీపీ కాబట్టి నేను మాట్లాడలేదండి. నేను జెన్యూన్ గా చెప్తున్నాను, యాజ్ ఈ స్టేట్ లో ఉన్న దానిలాగా నేను జెన్యూన్ గా చెప్తున్నాను, యాజ్ నాట్ టీడీపీ. మీరు కూడా మాట్లాడితే నాతో ఆర్గ్యూ చేయాలనుకుంటే అలాగే జెన్యూన్ గా చెప్పండి. నాకు తెలిసి నేను చెప్తున్నానండి, అందరికీ తెలుసు. ఇప్పుడు పిల్లి కాళ్ళు మూసుకొని పాలు తాగుతాం, మమ్మల్ని ఎవరు చూడట్లేదు, మేమంతా మంచిగా చేస్తున్నాం అంటే ఎలా కుదిరిద్ది? అందరికీ అన్ని తెలుసు. ఈ రోజు మీడియా ఉంది, ఈ రోజు సోషల్ మీడియా ఉంది, ఈ రోజు జనాలు చూస్తున్నారు. అభివృద్ధి జరిగితే మా కళ్ళ ముందు జరిగిద్ది, కానీ ఎక్కడ జరిగిద్దో మాకు తెలియకుండా మీ గోడల లోపల మీ సెక్యూరిటీ లోపల జరిగితే. మరి ఇప్పుడు గంజాయి ఉంది, ఎందుకు ఇండియా మొత్తం మరి వైజాగ్ ని గంజాయి క్యాపిటల్ గా ఎందుకు చూస్తున్నారు? ఎందుకు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ కన్సైన్మెంట్ చూసినా సరే, హెవీ కన్సైన్మెంట్స్ ఎక్కడ చూసినా, హైదరాబాద్ లో దొరికినా లేకపోతే ఇంకెక్కడో రాజస్థాన్ లో దొరికినా లేకపోతే ఢిల్లీలో దొరికినా కూడా ఎన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ వైజాగ్ ఎందుకు ఉంటుంది? అది కూడా ఎందుకు వైసీపీ గవర్నమెంట్ లో జరుగుతుంది? దీని గురించి మేము ఫైట్ చేసినప్పుడు మీరు మా గురించి దాని గురించి మీరు ఆన్సర్ చేయాల్సింది పోగా మీరు అప్పుడు ఇచ్చేసారు, మీరు ఇప్పుడు ఇచ్చేసి మేము అప్పుడు చేస్తే మీరు ప్రూవ్ చేయండి. మీ చేతిలోనే ఉంది గవర్నమెంట్, మీరు ప్రూవ్ చేయండి, కేసులు పెట్టండి. మేము వద్దన్నామేంటి, మేము ఆపేమేంటి ఏమన్నా? అయితే మేము ఆపితే మీరు ఏమైనా ఆగుతారా? అంటే జెన్యూన్ గా మాట్లాడండి. ఇప్పుడు డిబేట్ కి వచ్చారు మీరు వైసీపీ, నేను టీడీపీ కాబట్టి కొట్టుకుందాం కాబట్టి ఏదో ఒకటి అబద్ధాలు చెప్పుకుందాం అవసరం లేదు కదండి. నేను ఉన్నది ఉన్నట్టుగా అడుగుతున్నా మిమ్మల్ని అంతే. మీరు ప్రతి జీవో గోప్యంగా పెట్టారు, ఏ జీవో కూడా ఓపెన్ గా పబ్లిక్ సర్వీస్ లో లేదు కాబట్టి, పబ్లిక్ నోటీస్ లో లేదు కాబట్టి జనాలకి మేమే నమ్మకం లేదు.
ఏం జరుగుతుందో ఆ కాంపౌండ్ వాళ్ళు దాటి ఆ రేడియస్ లో ఎవరిని ఏ పబ్లిక్ ని అలౌ చేయలేదు కాబట్టి జనాలకు నమ్మకం లేదు. నేను ఓపెన్ గా చెప్తున్నాను కదా, ఎందుకు చేయలేదు, ఎందుకు అంత సీక్రెసీ మెయింటైన్ చేశారు, ఎందుకు మీరు చాలా అంటే ఆ ఆస్తుల్ని ఎందుకు తీసుకెళ్లి తాకట్టు పెట్టారు, ఏం అవసరం వచ్చింది, ఏ డెవలప్మెంట్ చేస్తారని ఆస్తులు తాకట్టు పెట్టారు మేము అడుగుతాము. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఎంతమంది బయటకు వచ్చి మీకు నిరసన తెలిపారండి, ఏం చేశారు వాళ్ళ కోసం? అదేమన్నా అడిగితే అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఏదో కాగితం మీద ఎక్కడో సంతకం చేశారని చెప్పి ఎందుకండి అన్ని కవరప్ స్టోరీస్? అది మీకు తెలుసు, మీ చేతిలో ఉన్న పని అని చెప్పి. జయరామ్ గారు ఏమంటారు? మోహన్ రెడ్డి గారు ఇందాక చాలా విషయాలు డిఫైన్ చేస్తున్నారు. అవగాహన రాహిత్యం ఏదో అన్నారు రుషికొండ గురించి. అసలు వీళ్ళు ఎంత వితండవాదం చేస్తారంటే, జూబ్లీ హిల్స్ గానీ హైదరాబాద్ లో గానీ రుషికొండకు సంబంధం ఏంటి? రుషికొండ అనేది పూర్తిగా పర్యావరణకు సంబంధించిన ప్రాంతం, పూర్తిగా టూ డిఫరెంట్. జూబ్లీ హిల్స్ లో అక్కడ డెవలప్ చేయడము, అక్కడ పర్మిషన్స్ అక్కడ క్లియర్ గా ఉన్నాయి. ఎప్పుడైతే టోటల్ గా అక్కడికి మళ్ళీ అభివృద్ధి అనే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చాయో హైదరాబాద్ లో, అక్కడ చంద్రబాబు నాయుడు హయాంలోనే వచ్చాయి, దాన్ని స్పష్టంగా అందరూ అంగీకరించాల్సిందే. అంతకుముందు బీజాలు పడ్డాయి. పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, మన్మోహన్ గారు ఈ సంస్కరణలో భాగంగా హైటెక్ సిటీ ఆ ప్రాంతంలో జూబ్లీ హిల్స్ వాటిని అక్కడ ఉన్నటువంటి పర్యావరణ అనుమతుల ప్రకారంగా అక్కడ బిల్డింగ్స్ అని నిర్మించడం జరిగింది. రుషికొండకును ఈ జూబ్లీ హిల్స్ కు ఎంత అవగాహన రాహిత్యం అంటే, వీళ్ళకు ఎంత వితండవాదం అంటే, వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు కనీసం మినిమం అవగాహన లేకుండా వీళ్ళు మినిస్టర్లు మాట్లాడే మాటలు చూస్తే వీళ్ళని చూసి నవ్వుకోవాలో లేకపోతే ఏడ్చల్లో బాధపడాలో కూడా అర్థం కాదు. రెండోది, ఉత్తరాంధ్రలో ఎక్స్ప్రెస్ శ్రీకాకుళం అండ్ మన విజయనగరం తీసుకుంటే చిన్న చిన్న నీటి ప్రాజెక్టులు అండి. కనీసం 100 కోట్ల బడ్జెట్ కేటాయించలేని దుర్మార్గమైన స్థితిలో ఈ ప్రభుత్వ పాలన జరిగింది 5 ఏళ్లలో. కనీసం చిన్న చిన్న ప్రాజెక్టులు అండి, తాగునీటి ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. మంజీరా నది కావచ్చు, ఇట్లాంటి అనేకమైన ప్రాజెక్టులు. ఉద్దానం సమస్యకి దీని సమస్య వస్తే 2018లో పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేస్తే అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా కొన్ని శాంక్షన్ చేశారు. చేసిన తర్వాత ఆ రోజు మేము కట్టామని చెప్పి అబద్ధ ప్రచారాలు చేసుకుంటే దుర్మార్గమైన స్థితికి దిగజారిపోయారు వీళ్ళు. ఈ రోజు నిజంగా చెప్తున్నాను, ఆ ప్రాంతంలో అంతో ఇంత అభివృద్ధి జరిగిందంటే అప్పుడున్నటువంటి గాయత్రి గారు కరెక్ట్, అప్పుడున్నటువంటి వనరులు, పరిస్థితులు, అప్పుడున్నటువంటి అప్పుడు 14-19 ఉన్నటువంటి భాగంగా గొప్ప చేయగలిగారు. ఎందుకంటే మనం బేసిక్ గా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అమరావతిని డెవలప్ చేయాలి, మనకు ఒక రాజధాని కావాలి, మనకు ఒక క్యాపిటల్ కావాలని, మంచి క్యాపిటల్ కావాలనే ఉద్దేశంతో కొద్దిగా అమరావతి మీద కాన్సన్ట్రేషన్ చేసిన మాట వాస్తవం. అంతని చెప్పి రిమైనింగ్ ప్రాంతాలని నెగ్లెక్ట్ చేయలేదు. నెగ్లెక్ట్ చేయకపోగా ఎంతో కొంత 14-19 వరకు బడ్జెట్, మనకున్నటువంటి వనరులు, మనకున్నటువంటి రాష్ట్ర స్థితిగతులు, మనకి దీంతో భాగంగా ఆ వనరులో భాగంగా కొద్ది వరకు డెవలప్ చేయడం జరిగింది. పూర్తిగా నిరాదరణకు గురైంది రాష్ట్రం. అన్ని ప్రాంతాలు, 3 ప్రాంతాలు. ఈ రోజు వీళ్ళు కేవలం గొప్పలు చెప్పుకుంటున్నారు 3 రాజధానులని. 3 రాజధాని అంశం ఎక్కడన్నా ఇంతవరకు కేంద్రం కానీ ఇలాంటి గెజిట్ నోట్స్ కానీ ఉన్నాయా? కేవలం వీళ్ళని చెప్పుకుంటే మాయ మాటలు. ఈ రోజు న్యాయ రాజధాని రాయలసీమకు అన్నారు. ఎక్కడుంది న్యాయ రాజధాని? ఏమైంది న్యాయ రాజధాని? ఏం చేశారు? మొన్న ఎలక్షన్స్ ముందర జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పెద్ద గొప్ప ప్రసంగాలు చేశారు. ఎన్నికల ముందర ఫౌండేషన్స్ చేస్తే నమ్మద్దండి. ఈయన ఎన్నికల ముందర వచ్చి మొన్న ఎప్పుడో కర్నూలులో 2 months బ్యాక్ ఫిబ్రవరి ఎండింగ్ లో వచ్చి అక్కడ ఫౌండేషన్ వేసిపోతారు. ఏంటండి అసలు? రాష్ట్రం అధోగతి పాలైంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి బెయిల్ అంశం తప్పించుకోవడం కోసమో, లేకపోతే తన మీద ఉన్న సిబిఐ కేసులు తప్పించుకోవడం కోసమో కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కేంద్రంతో అక్కడ ఉన్నటువంటి కేంద్రాన్ని ఎదిరించలేక మనం చూసాం. ఈ పార్లమెంట్ రాజ్యసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు, ఏ బిల్లు పాస్ అయినా ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా జరగలేదు. ఇది పచ్చి వాస్తవం. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఏ అంశంలో కూడా రైల్వే జోన్ లో అంశం తీసుకుంటే 50 ఎకరాల స్థలం కేటాయించలేని దీన స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందండి. అక్కడ మరీ ముఖ్యంగా ఏమంటే విజయసాయి రెడ్డి మేనల్లుడో సంథింగ్ ఎవరువో అక్కడ భూములు ఉంటే వాళ్ళ భూములు దాంట్లో కొన్ని కలిసిపోతాయని 20-30 ఎకరాలు రైల్వే జోన్ కు మేము రైల్వే జోన్ ఇస్తామనరా, ఒక 50 ఎకరాలు భూమి కేటాయించలేని దుర్మార్గమైన పాలన సాగిందండి. ఎన్ని చెప్పుకోవాలి? ఒకటిని చెప్పుకోవాలా? విధ్వంసాలు, ఎక్కడ చూసిన విధ్వంసాలు, అరాచకాలు. ఇంకా చూస్తే ఉత్తరాంధ్రలో కనీసం 100 కోట్లు మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నా 100 కోట్లు కనీసం ఏ దానికైనా, ఏ కేటగిరీకి సంబంధించిన సాగునీరు కావచ్చు లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలకు 100 కోట్లు ఈ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో కేటాయించిన దాఖలాలు ఏమన్నట్టు చెప్పమనండి. ఖచ్చితంగా మేము మోహన్ రెడ్డి గారు చెప్పిందంత ఏకీపిస్తాం. కేవలం వీళ్ళు వితండవాదం. జూబ్లీ హిల్స్ రుచికొండకు సంబంధం ఏంటండి? ఎక్కడికండి వీళ్ళు మాట్లాడే మాటలు? పర్యావరణ హక్కు
పర్యావరణానికి సంబంధించి అనుమతులు తీసుకోకుండా విధ్వంసాలకు గురి చేసి కనీసం పబ్లిక్ మనీ అండి 500 కోట్లు 470 కోట్లు పబ్లిక్ మనీ అండి. పబ్లిక్ మీరు ఆన్సర్ చేయాల్సి పోయి పబ్లిక్ ఆన్సర్ చెప్పకుండా పరదాలు కట్టుకొని అక్కడ లోపల ఏదో చేస్తాం విధ్వంసం చేస్తామంటే ప్రజలు ఫోన్లే ప్రజలు చేత కాకనో ప్రతిపక్షాలు చేత కాకనో ప్రతిపక్షాలు నిర్బంధిస్తూ మీరు చేసిన ఈ దుర్మార్గాలు కనీసం కోర్టుకు కూడా ఈరోజు ఆన్సర్ చెప్పలేరు. మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా అదేదో నేను క్యాంప్ కాలయం కోసం అని చెప్పి ఈ రోజు మోహన్ రెడ్డి గారు స్టాండ్ ఇవ్వమండి ఒక అఫిడవిట్ ఇవ్వమనండి హైకోర్టు మీరు ఇవ్వగలరా ఒక అఫిడవిట్? ఉత్తమ మాటలొద్దు మాయ మాటలొద్దు మీడియా ముందర. ఓకే జయరామ్ గారు రైట్. మోహన్ రెడ్డి గారు ఇందాక ఉత్తరాంధ్రకు అసలు మీరు ఏం చేశారు అంటే రాజధాని ఇచ్చాము అంటూ కూడా మీరు